రుద్ర అవెకెన్స్ ఎపిసోడ్ 6. మహారుద్ర తాండవం. యుద్ధభూమి అగ్నిజ్వాలలతో దహించిపోతుంది. లోకాలు చీలిపోతున్నాయి. అసురుని మాయా ప్రపంచాన్ని మింగేసేందుకు సిద్ధమైంది. ఆ సమయంలో రుద్రుని కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. అది కేవలం చూపు కాదు, అది సంహార సంకల్పం. రుద్రుడిగా అవతరించిన లార్డ్ శివ భూమిపై ఒక ఘాటైన అడుగు వేశారు. ఆ అడుగు భూమిని మాత్రమే కాదు, కాలాన్నే కంపింపచేసింది. ధమ్! ఒక ఘోరమైన శబ్దం విశ్వాన్ని నింపింది. రుద్రుడు తాండవం ప్రారంభించాడు. ఆయన ప్రతి అడుగుతో పర్వతాలు కూలిపోయాయి. ప్రతి నృత్యాచరణంతో సముద్రాలు ఉప్పొంగాయి. ఆయన జటాలు ఆకాశంలో అగ్నిజ్వాలలుగా విరజిల్లాయి. త్రిశూలం నుండి మెరుపులు విరుచుకుపడ్డాయి. తృతీయ నేత్రం నుండి అగ్ని తరంగాలు వెలువడ్డాయి. అసురుడు కేకలేశాడు, ఆపు! ఈ శక్తి విశ్వాన్ని నాశనం చేస్తోంది. రుద్రుని స్వరం గర్జించింది. అధర్మానికి సంహారమే సమాధానం. తాండవం వేగం పెరిగింది. భూమి చీలింది. ఆకాశం విరిగింది. కాలచక్రం వేగంగా తిరిగింది. అసురుని మాయాలోకాలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. దేవతలు ఆశ్చర్యంతో చూశారు. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది ధర్మం కోసం జరిగే మహాసంహారం. అసురుడు ఇప్పుడు బలహీనంగా మారుతున్నాడు, కానీ అతని కళ్ళల్లో ఇంకా చివరి ప్రయత్నం మెరుస్తోంది. రుద్రుని తాండవం ఒక్కసారిగా ఆగింది. ఒక గాఢమైన నిశ్శబ్దం అమలుకుంది. తృతీయ నేత్రం మరింత ప్రకాశించింది. అది చివరి సంకేతం. రుద్రుని తృతీయ నేత్రం పూర్తిగా తెరుచుకుంటే అసురుడికి ఏమవుతుంది? తదుపరి ఎపిసోడ్ టీజర్. దేవతలు ఓడిపోతారు, శక్తి అవతరిస్తుంది.